అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునండి, నిజమే మీరిన్నది. 10 తులాల బంగారం పోయింది మా అక్క వాళ్ళది. ఓకేనా? మీకు ఒక క్లియర్గా అండ్ క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను, వినండి. మళ్ళీ మళ్ళీ కామెంట్స్ అయితే మాత్రం పిచ్చి పిచ్చిగా పెట్టొద్దు. అది నా వీడియోకైనా, మా అన్నయ్య వాళ్ళ వీడియోకైనా, తర్వాత మా అక్క వాళ్ళ వీడియోకైనా, ఎవరికైనా సరే పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టొద్దు. నేను చెప్తున్నాను. మాకు కామెంట్స్ పెట్టారనమాట, మీరే తీసారేమో, తీసి సైలెంట్గా ఉన్నారేమో అని. అసలు పెట్టే వాళ్ళకి నిజంగా ఎక్కడ కామన్ సెన్స్ అనేది లేదండి. చెప్పండి ఫస్ట్. ఇప్పుడు అయిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా గోల్డ్ కొట్టేస్తారా? అది మా సొంత అక్క. ఎలా నేను 10 తులాల గోల్డ్ నేను తీసేస్తా? మా అన్నయ్య ఎలా తీసేస్తాడు? తర్వాత వాళ్ళ తమ్ముడు ఎలా తీసేస్తాడు? మా బావరాల తమ్ముడు. మేము ఎవరైనా తీయం కదా, మాకేం అవసరమైనా. మాకు మరీ లేదనుకుంటున్నారా తినడానికి? అన్నీ ఉన్నాయి మాకు కూడా. అయినా కానీ మేము గోల్డ్ ఎందుకు తీస్తాం? మాకు అవసరం లేదు. అది తీశారు అంటే ఎవరు తీశారు? మేమైతే తీయలేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే, వేరే పర్సన్సే తీశారు. అది కూడా గమనించి తీసేశారు. ఆ తీసిన పర్సన్ ఎవరో మాకు బాగా తెలుసు. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ చూస్తారు కాబట్టి పేరు అనేది మేము చెప్పకూడదు. సో మేము ఇక్కడ పేరు అనేది చెప్పట్లేదు. కాకపోతే వీడియోస్ పెట్టిన వెంటనే ఎన్ని రకాల డౌట్స్ వస్తే, ఒక్కొక్కరికి ఎన్ని కామెంట్స్ పెడతారో కదా. సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయొద్దు. మీకు ఒక యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేయగానే ఒక కామెంట్స్ బాక్స్ కనిపిస్తుంది. ఇంకా ఖాళీగా ఉండి ఏం చేస్తారు? టైంపాస్ అవ్వదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? టైంపాస్ కోసం మీరు తీసారేమో, లేకపోతే మీ అన్నయ్య తీసారేమో, వాళ్ళ ఫ్రెండ్ తీసారేమో, ఇంకెవరు తీసారని అంటారు. సో దయచేసి మీరు టైంపాస్ కోసం మాత్రం మాలాంటి పేర్లని యూజ్ చేసుకోవద్దు, అలాగ రాయొద్దు. ఏదైనా సరే మీరు నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే కామెంట్స్ అనేది చెయ్యండి. ఏ వీడియోకైనా దేనికైనా సరే. మేమైతే గోల్డ్ తీయలేదు. మేమే తీసామని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీరు వచ్చామన్నా చూసారా? చూడలేదు. కాకపోతే అది తీసిన వాళ్ళు ఎవరో అది మాకు తెలుసు బాగా. తీసిన వాళ్ళు ఈరోజు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నారు, బాగుపడుతున్నారు. తీయని వల్ల మీ ఇలానే ఉన్నాము. అది ఓకేనా? ఇంక నేను పేరు మీకు క్లియర్గా క్లారిటీగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయే ఉంటుందనుకుంటా. అలాగే మా అక్క వాళ్ళ ఇంట్లో అసలు ఆ టైంకి నేను కానీ, మా అన్నయ్య వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఉన్నదల్లా మా బావగారు వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. తర్వాత తనకి తెలిసిన రిలేటివ్స్ వాళ్ళు, దూర బంధువులు ఉన్నారు. వాళ్ళు తీశారేమో అని నేను ఎందుకు అనుకోకూడదు? అసలు అది ఎవరు తీశారో అవన్నీ మీకు తెలియదు కదా. తెలిస్తేనే మీరు కామెంట్స్ అనేది పెట్టండి, ఓకేనా? దయచేసి పిచ్చి పిచ్చిగా పెట్టొద్దు. ఈ రోజుల్లో సొంత వాళ్ళని కొన్ని విషయాలకి నమ్మకూడదు. నిజమే, కరెక్ట్, అది నమ్ముతా నేను. అది కూడా ఏది? ఈ గోల్డ్ దబ్బేయడము, ఇలాగా చిన్న చిన్న వాటికి ఎవరు కాదు. అవి ఎవరు అయిన వాళ్ళు ఎంత రక్త సంబంధికులైనా తీయరు అలాంటివి. చేసేదల్లా ఏంటి? డబ్బు విషయంలో చేస్తే మోసం చేస్తారేమో కానీ ఇలాంటి వాటిలో అయితే చెయ్యరు, నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకోటి, ఈ రోజుల్లో మన బెస్ట్ ఫ్రెండ్ని కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నంతసేపు మనల్ని పొగుడతారు, వెనక్కి వెళ్ళాక మన మీదే నలుగురికి చాడీలు చెప్పే రకాలు ఉంటారు. ఈ రోజుల్లో ఉన్నారు కూడా ఆల్మోస్ట్. నాకు ఒకటి అర్థం కాదండి, చాలామంది అంటుంటారు ఇది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని. ఇవన్నీ సూచనలు మరి మీరెందుకు పాటించరు? కొంతమంది ఎప్పుడు చూసినా సరే వీళ్ళు ఎప్పుడు పెడదారమా, ఎప్పుడు వీళ్ళు పెడతారా మనకి, ఎప్పుడు తిందామా అని చూస్తారు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా బ్రెయిన్లోకి ఒక ఆలోచన రాదు. ఎప్పుడు వీళ్ళ దగ్గరే మనం తింటున్నాం, వీళ్ళు మనకు పెడుతున్నారు, మరి మనము ఒకసారి వీళ్ళకి పెడదాము, వీళ్ళని పిలుద్దాము, చేద్దామని ఎందుకు చెయ్యరో ఏంటో జనాలు నిజంగా. ఇప్పుడు నేను అన్నయ్య మాత్రం కొంతమందికి తెలుసు, అది ఎవరు ఏంటనేది ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుసు. నేనైతే పేరు వాళ్ళు వీళ్ళనైతే చెప్పను, ఎందుకంటే ఈ వీడియో ఒక్కళ్ళిద్దరు చూసే కాదు, అందరూ చూస్తారనమాట, ఓకేనా? కానీ మారండి, ఎప్పుడు అలా ఉండొద్దు. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా దయచేసి ఉండొద్దు. ఎప్పుడు ఒకేలాగా ఉండడానికి ప్రయత్నించండి, అంతేగాని ఆస్తి ఉంటే ఒకలాగా లేకపోతే ఇంకొకలాగా. ఇది కూడా మేము ఈ మధ్య బాగా చూస్తున్నామండి. మరి మీరు చూస్తున్నారో లేదో, మీ రిలేటివ్స్లలో ఉన్నాయో లేవు ఇలాంటివి నాకైతే తెలియదు. మా సైడ్ అయితే బాగా ఉన్నాయి. ఆస్తి ఉంటే ఒకలాగా, లేకపోతే ఇంకొకలాగా, డబ్బులు సంపాదిస్తే ఇంకొకలాగా, సంపాదించకపోతే ఇంకొకలాగా చూస్తున్నారండి నిజంగా. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకండి అలా చేస్తారు? అంటే ఈరోజు డబ్బు ఉంటేనే మాకు విలువిస్తారు, లేకపోతే ఇవ్వరా? అది జనాలు కూడా చాలా రకాలుగా మారిపోయారు. ఇంకోటి, ఈ రోజుల్లో
అసలు సొంత వాళ్ళని నమ్మడం కంటే కూడా బయట వాళ్ళని నమ్మడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది మాకైతే ఒక్కోసారి నిజంగా. సో దయచేసి ఎవరు కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయకాకండి ప్లీజ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టడం మానుకోండి, ఓకేనా. గోల్డ్ అయితే 5 years అయింది పోయి. ఆ గోల్డ్ కూడా మా అక్క వాళ్ళది దొరికింది. అది ఎవరు తీశారు ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు, ఓకేనా. మధ్యలో మీరు మాత్రం ఇందులో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం, వాళ్ళు తీశారా వీళ్ళు తీశారని మాత్రం దయచేసి పెట్టొద్దు, ఓకేనండి. ఏదో మాకు తోచింది వీడియోలు చేస్తూ ఉన్నామన్నమాట. అది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ప్రతి ఒక్కరికి మనీ వస్తాయని అందరికీ తెలుసు కదా. సో మేము కూడా ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాం, ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక వీడియో చేస్తే జనాల్లోకి వెళ్ళిపోతుంది, నలుగురు చూస్తారు, కొంచెం సపోర్ట్ చేస్తారు, లైక్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో మేము వీడియోస్ పెడుతున్నాం తప్ప ఏదో కావాలని, లేకపోతే అసలు పోతుందా పోదా, జనాలు ఎలా అనుకుంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఇది పెడితే వీళ్ళు ఫీల్ అవుతారు, అది పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంకేదో ఉద్దేశించి అయితే మేమైతే యూట్యూబ్లలో వీడియోస్ చేయడం లేదు, ఓకేనా. మా కోసం మేము చేసుకునే వీడియోస్ ఇవి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. ఇందులో ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం చేయొద్దు. మా